అది నిజంగా చాలా విచారకరమైన విషయం అని చెప్పాలి. ఎంత భయంకరమైన ప్రమాదం అంటే నిజంగా నాకు తెలిసినంత వరకు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఘోర ప్రమాదం ఎప్పుడూ జరుగుండలేదు అనుకుంటున్నాను. ఇంత భయంకరమైన ప్రమాదం, ఎంత దురదృష్టం అంటే నిజంగా అందులో ఉన్న వాళ్ళందరూ మరికొన్ని గంటల్లో మేము వచ్చేస్తాము, చేరుకుంటామని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు కలుస్తారని వీళ్ళు ఆశతో ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు కదా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ మధ్యలోనే ఈ భయంకరమైన దుర్వార్త. వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సెలవులు అయిపోయే కనుక ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాలండి. ప్రయాణం చేసేవారు ఎన్నో కారణాలతో ప్రయాణం చేస్తుంటారు కదా, ఒక కారణం కాదు కదా. ఏ పడ్డదండి జీవితం. క్షణం ముందు వరకు అంత హ్యాపీగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. సెల్ చూసేవాళ్ళు సెల్ చూస్తున్నారు, ల్యాప్టాప్ చూసేవాళ్ళు ల్యాప్టాప్ చూస్తున్నారు, అంత బాగుంది. ఒక్క క్షణంలో అంతే, ఒక్క క్షణం. అదే చెప్తుంటాను ఎప్పుడు కూడా. నీ జీవితం నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో, దేవుడు చెప్పాడు నీ జీవితం ఎప్పుడు కూడా ఆవిరి వంటి తన సంగతి గుర్తుపెట్టుకో. 60 ఏళ్ళు అనుకుంటే నీలో గర్వం, 60 ఏళ్ళు అనుకుంటే నువ్వు ఎవడి మాట వినవు, 60 ఏళ్ళు అనుకుంటే ద్వేషం పెట్టుకుంటావు, 60 ఏళ్ళు అనుకుంటే అసూయతో ఉంటావు. అసూయను, ద్వేషాన్ని, గర్వాన్ని అంతా వదులుకో. ఆవిరి వంటి దాని సంగతి దేవుడు చెప్తున్నాడు కదా. సంపాదించుకోవడానికి, దాచుకోవడానికి, కూడబెట్టుకోవడానికి 10 సంవత్సరాలు కావాలి. కానీ ప్రాణం పోగొట్టుకోవటానికి, అన్ని వదులుకోవడానికి ఒకే ఒక్క క్షణం.